యశోదనందన సేవా సమితి వారి కృష్ణాష్టమి 16వ వార్షికోత్సవం పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం శుభసూచకమని నమ్మి భానుప్రకాష్ యాదవ్ అయితే కృష్ణకిషోర్ అన్నారు. సోమవారం చిట్టినగర్ కొండల మార్కెట్ వద్ద 3 రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలు యశోదనందన సేవా సమితి నిర్వాహకులు నమ్మి భానుప్రకాష్ యాదవ్, అయితే కృష్ణకిషోర్, పట్నాల అప్పన్న, కిలాని కామేష్, సందక శివ, దేవర రమేష్, కోళ్ల కిరణ్, సందక నరేంద్ర, కొర్నాని భాస్కర్ ఆధ్వర్యంలో 3వ రోజు వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి యశోదనందన సేవా సమితి 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయని తెలిపారు. 3వ రోజు సోమవారం ఉదయం పూజా కార్యక్రమం, సుమారు 2000 మంది వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మొదటి రోజున మాజీ మంత్రి వర్యులు వెల్లమూరి శ్రీనివాసరావు, ఎనగాల నోకాలమ్మ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పలువురు ప్రముఖులు, యాదవ సోదరులు, యాదవ సోదరీమణులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని యశోదనందన సేవా సమితి కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు. యశోదనందన సేవా సమితి వారి ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు మరి 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అన్నదానం చేపట్టడం జరిగింది. మరి 2000 మందికి భక్తులందరూ 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అయ్యాక ఈ సంవత్సరం కూడా విజయవంతం చేస్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటేనే భక్తులకి మోక్షాన్ని ప్రసాదించి అందరిని ఆదుకునేటువంటి భగవంతుడు. కులమతాలకు అతీతంగా మా ఈ కొండల మార్కెట్ వీరాంశంకుడి దేవస్థానం దగ్గర మాతో నిర్వహించున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరూ భక్త మహాశయులు అందరూ కూడా మీ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యశోదనందన సేవా సమితి 16వ సంవత్సర శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు, 3వ రోజు ముగింపు సందర్భంగా ఈరోజు స్థానిక భక్తులకి వేలాది మందికి మరి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించినటువంటి మాకు స్థానికులు వాళ్ళందరికి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మొదటి రోజు ఉట్టుకొట్టడం కాడి నుంచి ప్రారంభమయ్యి మరి సాయంత్రం కార్యక్రమాలు, అలాగే మరుసటి రోజు ఉట్టుకొట్టిన తర్వాత మరి ప్రసాదాల పంపిణీ కానివ్వండి, ఇవాళ అన్నదానం కార్యక్రమం అండి, అన్నీ కూడా ఆ దేవాద దేవుని యొక్క ఆశీస్సులతో అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఆ భగవంతుల ఆశీస్సులతో వాతావరణం కూడా సహకరించినందుకు ఈ సందర్భంగా భగవంతుడికి కూడా మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగా స్థానికుల యొక్క అండదండలతో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పని మేము మా కమిటీ ద్వారా ఆశిస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.